నమస్కారం. డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఇంద్రకీలాద్రిపై నిర్వహించే దసరా ఉత్సవాలకు సీఎం చంద్రబాబుని ఆహ్వానించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వేద ఆశీర్వచనాలు అందించి అమ్మవారి ప్రసాదం అందించిన ఆలయ అధికారులు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ సమక్షంలో సమావేశమైన జిల్లా వైసీపీ నేతలు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన అవినాష్. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న సినీ నటుడు హీరో కార్తీక్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు, సందడి చేసిన అభిమానులు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఈ నెల 3వ తేదీ నుండి జరగనున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, ఆలయ అధికారులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబును వేద పండితులు ఆశీర్వదించి అమ్మవారి ప్రసాదంను అందించారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో వైసీపీ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లాలోని అన్ని నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు అనుసరించాల్సిన విధి విధానాలపై దేవినేని అవినాష్ దిశానిర్దేశం చేశారు. అధ్యక్షుడిగా ఎన్నికైన దేవినేని అవినాష్ ని వైసీపీ నేతలు అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. గుణదల్లోని కే హోటల్లో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు. సీనియర్ల సూచనలు, సలహాలతో ముందుకు వెళ్తానని ఆయన స్పష్టం చేశారు. దసరా తర్వాత జిల్లా మీటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కూటమి 100 రోజుల పాలనలో ఇబ్బంది పడిన వైసీపీ శ్రేణులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇది మంచి ప్రభుత్వం కాదని, ప్రజలను ముంచిన ప్రభుత్వం విమర్శించారు. చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద బాధితులు కలెక్టరేట్ వద్ద ధర్నాలు చేస్తుంటే వారిపై ఎలాంటి లాఠీ చార్జ్ చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, మేయర్ రాయన్ భాగ్యలక్ష్మి మాట్లాడారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుర్తించారు. చంద్రబాబు మోసగాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నాడని చెప్పారు. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో స్వార్థం కోసం విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దలు గౌరవనీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఎన్టీఆర్ జిల్లాలో 7 నియోజకవర్గాల కోఆర్డినేటర్స్ కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, ముఖ్య నాయకులు కానివ్వండి, మా మేయర్ గారు, డిప్యూటీ మేయర్సు, మా నాయకులందరూ ఒక సహకారంతో రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లాలో గ్రామ స్థాయి నుంచి కానివ్వండి, వార్డు స్థాయి నుంచి కానివ్వండి బలోపేతం చేసుకునే విధంగా ఈరోజు అన్ని అనుబంధ సంఘాలను గారు బలోపేతం చేసుకునే విధంగా రాబోయే రోజుల్లో ఒక కార్యాచరణ ఈరోజు రూపొందించుకోవడం జరిగింది. ఎందుకంటే పెద్దలందరూ గారు రాజకీయంగా కానివ్వండి, వయసులో కానివ్వండి, పెద్దలందరూ గారు ఎంతో అనుభవం ఉన్న నాయకులు ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళందరూ ఒక సహకారంతో, వాళ్ళందరూ ఒక ఆశీస్సులతో ఒక కుటుంబంలాగా ఈరోజు రాబోయే రోజుల్లో జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుంటాం. దసరా తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మీటింగ్ ఏర్పాటు చేసుకుని అదేవిధంగా ఏదైతే ఈ ఒక 100 రోజుల పరిపాలనలో నియోజకవర్గాల్లో కానివ్వండి, మండలాల్లో కానివ్వండి, గ్రామాల్లో కానివ్వండి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎక్కడైతే ఇబ్బంది పెట్టారో లేకపోతే దాడులు జరిగాయో వాళ్ళందరం గారా మేమందరం గారా కలిసికట్టుగా వెళ్ళి వాళ్ళని పలకరించే, వాళ్ళకి అండగా ఉన్నామని చెప్పుకునే కార్యక్రమం గారు రాబోయే రోజుల్లో ముందుగా చేసుకుంటూ వెళ్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో వాళ్ళు ఏదో గొప్పగా చెప్పుకుంటున్నారు, 100 రోజులది మా యొక్క పరిపాలన మంచి ప్రభుత్వం, కానీ స్థానికంగా ఉన్న ప్రజానికం కానివ్వండి ప్రతి ఒక్కరి గారా ఈరోజు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాదు, ముంచిన ప్రభుత్వం అని చెప్పని ప్రతి ఒక్కరి గారు ఈరోజు చెప్పుకుంటున్నారు. ఈరోజు వరదల్లో ఎవరైతే నష్టపోయారో ఈరోజు వాళ్ళకి ఎటువంటి సాయం చేయకుండా వాళ్ళని మోసం చేసి ఈ రోజుకి డబ్బులు రాక అనేక మంది ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాలు కానివ్వండి, ఎవరైతే ధర్నా చేస్తున్నారో వాళ్ళ మీద లాఠీచార్జ్ చేసే కార్యక్రమం ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన దేవినేని అవినాష్ గారు నాయకత్వంలో 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, పార్టీ ముఖ్య నాయకులంతా కూర్చొని ఈరోజు ఒక కార్యాచరణని ఆచరించే విధంగా ముందుకెళ్లే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో పార్టీ బలోపేతం చేయడం కానివ్వండి, పార్టీ కార్యకర్తలకి, నాయకులకి పార్టీ అండగా ఉంటుందనే విధంగా భరోసా ఇవ్వడం కానివ్వండి, అదేవిధంగా ఏదైతే చంద్రబాబు 100 రోజు పరిపాలనలో ఫెయిల్యూర్స్ కానివ్వండి, ఇచ్చిన హామీల్ని అమలు చేయని చంద్రబాబు మీద ఏ విధంగా పోరాటం చేయాలి, అదేవిధంగా పార్టీని ఏ విధంగా వ్యవస్థాపకంగా ముందుకు తీసుకెళ్లే విధంగా అని చెప్పని ఈరోజు అందరం కలిసి మాట్లాడుకోవడం జరిగింది. ముఖ్యంగా విజయవాడ నగరానికి సంబంధించి ఏదైతే వరదలు వచ్చినాయో వరదల మీద షో చేయడం, అడ్వర్టైజ్మెంట్లు వాటికే ప్రచారానికి పరిమితం అయ్యారు తప్ప గౌరవ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు అయితే అసలు వచ్చిన పరిస్థితి కూడా లేదు, మనకు అందరికీ కూడా తెలిసిన విషయమే. ఓన్లీ ప్రచారానికి పరిమితం అయ్యి వరద బాధితుల్లో పూర్తిగా కూడా కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, 100కి 100 ఫెయిల్ అయింది. ఎన్టీఆర్ జిల్లా సంబంధించి ఇన్ఛార్జీలందరూ కూడా ఇక్కడ సమావేశం అవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా దేవినేని అవినాష్ని పార్టీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన సందర్భంలో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఒక ఆలోచనతో నందిగాం నుంచి జగ్గపేట, మైలవరం, విజయవాడ, అలాగే మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఎందుకంటే ఎన్టీఆర్ జిల్లా పార్టీ యంత్రాంగం మీద చాలా గురుతరమైనటువంటి బాధ్యత ఉంది అందరి మీద కూడా. ఎన్నికల్లో చెప్పినటువంటి మాటలు, ఎన్నికల కన్నా ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా
ఎన్నికల్లో నాకు అధికారం ఇవ్వండి, నిత్యావసర వస్తువులు సరుకులు ధరలు తగ్గిస్తానన్నారు, రిజిస్ట్రేషన్ ధరలు తగ్గిస్తామన్నారు, పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తామన్నారు. ఒకటి కాదు, ఏ రకంగా దుష్ప్రచారం చేయాలో, ఏ రకంగా హామీలు ఇవ్వాలో. దుష్ప్రచారంలోనేమో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా బుర్రజల్లి, అలాగే ఆశ చూపించి గత ప్రభుత్వం కన్నా ఎక్కువ ఇస్తాను, గత ప్రభుత్వం కన్నా మేలు చేస్తాను అని చెప్పని ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 100 రోజులైంది ఈ మధ్యకాలంలో. ఈ 100 రోజుల్లో మేము బ్రహ్మాండంగా పనిచేసాము అని చెప్పని, మాది మంచి ప్రభుత్వం అని చెప్పని ఇంటింటికి వెళ్ళి స్టిక్కర్లు అంటిస్తూ ఉన్నారు. మంచి ప్రభుత్వం అని ఎప్పుడు అనిపించుకుంటుంది? ప్రజలకి వారి సమస్యలు పరిష్కరించి ఎన్నికలకు ముందు వారికి ఉన్నటువంటి వారు చెప్పినటువంటి పనులన్నీ చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఏ టైంకి ఏ రోజు ఏ కార్యక్రమాన్ని అకౌంట్లో నిధులు జమ చేస్తామో చెబుతూ, ఆ రోజు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం చేశాము, ఈ పని చేశాము అని చెప్పని ఇంటింటికి పోయి స్టిక్కర్లు అంటించేవాడు. కానీ ఈరోజు అదేం లేదు. ఈరోజు దేవినేని అవినాష్ గారు జిల్లా ప్రెసిడెంట్గా ఎన్నికవ్వటము, ఆయన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం, ఆయన ఆధ్వర్యంలోన 7 నియోజకవర్గాలకు కానీ అభ్యర్థులందరూ ఈరోజు మాజీ చైర్మన్ గారు, డిప్యూటీ మేయర్లు, ఎమ్మెల్సీ గారు అందరూ ఈరోజు పార్టీ నాయకులందరూ ఈ కార్యక్రమానికి రావటం జరిగింది. ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రణాళిక, రాబోయే కాలంలో ప్రణాళిక ఏ రకంగా ఉండాలి, 7 నియోజకవర్గాల్లోన ఏ రకంగా పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఒక కార్యక్రమం మీద ఈరోజు సమన్వయకర్తలందరూ మాట్లాడుకోవడం జరిగింది. అలాగే వరద బాధితులకి, విజయవాడ నగరంలో వరద బాధితులకి నష్టపరిహారం పూర్తి స్థాయిలో అందించకపోవటము, స్టీల్ ప్లాంటు ఏదైతే ప్రైవేటీకరణ గురించి ఇవన్నీ తప్పుదారి పట్టించే విధంగా ఈరోజు లడ్డూ వ్యవహారాన్ని ముందుకు తీసుకురావడము, అలాగే సూపర్ 6 అని చెప్పి ప్రజలకి అబద్ధపు హామీలు ఇచ్చి వాళ్ళని అబద్ధంగా నమ్మబలికి ఈరోజు పాలన ఏ రకంగా కొనసాగుతుంది చంద్రబాబు నాయుడు గారిది అన్నది మనం అందరం గమనించవచ్చు. గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాలనలోన ఎంతో చక్కగా ప్రతి ఒక్క సంక్షేమ పథకము మహిళలకి అందేది. ఈరోజు ఆ సంక్షేమ పథకాలు అన్నీ తొంగలో తొక్కి ఈరోజు మళ్ళీ వడ్డీ వ్యాపారాలు కానీ, కాల్ మనీలు కానీ, సెక్స్ రాకెట్లు కానీ ఈరోజు మళ్ళీ వెలుగులోకి రావటం జరుగుతుంది. ఈరోజు మనం ఏలూరులో చూసాము, మార్నింగ్ మళ్ళీ మహిళలు కాల్ మనీ గురించి మళ్ళీ కేసులు పెట్టడం అన్నది మళ్ళీ జరుగుతుంది. విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని ప్రముఖ కథానాయకుడు కార్తీ దర్శించుకున్నారు. హీరో కార్తీతో పాటు సత్యం సుందరం మూవీ చంద్ర బృందం మొత్తం దుర్గగుడికి విచ్చేయగా ఆలయ సిబ్బంది వేద మంత్రాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కార్తీక్ మాట్లాడుతూ 2013వ సంవత్సరంలో విజయవాడకు వచ్చి దుర్గమ్మ దర్శించుకున్నాను అని మళ్ళీ ఇప్పుడు వచ్చి దుర్గమ్మను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. విజయవాడ కనకదుర్గమ్మ అంటే మా కుటుంబానికి ఎంతో ఇష్టమని చెప్పారు. ఈ రోజు విజయయాత్రలో భాగంగా విజయవాడ రావటం సంతోషంగా ఉందని, సత్యం సుందరం మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకున్నానని చెప్పారు. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని తల్లిని వేడుకున్నానని చెప్పారు.
వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని సిడాప్ చైర్మన్ గుణపాటి దీపక్ రెడ్డి అన్నారు. ఉద్యోగాల కల్పనపై సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ అప్పగించిన బాధ్యతను పూర్తి చేస్తానన్నారు. సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ గా గుణపాటి దీపక్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ లోని ప్రధాన కార్యాలయంలో దస్త్రంపై సంతకం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ నాపై ముఖ్యమైన బాధ్యతలు పెట్టారన్నారు. రాష్ట్రంలో 140 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఉన్నాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కలిసి స్కిల్ డెవలప్మెంట్ కోసం శిక్షణా కార్యక్రమాలు ఇస్తున్నాయని చెప్పారు. కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొచ్చి యువతలో నైపుణ్యాభివృద్ధి పెంచుతామన్నారు. పారిశ్రామికవేత్తలకు అవసరమయ్యే విధంగా విద్యార్థుల్లో స్కిల్ డెవలప్మెంట్ పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే సిడాప్ చైర్మన్గా నేను ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, మంత్రి లోకేష్ గారు ఈ బాధ్యత నా మీద పెట్టినారు. చాలా రెస్పాన్సిబిలిటీగా నేను భావిస్తున్నాను. మా సాయశక్తుల కృషి చేసి వారు మాకు ఇచ్చిన ఆదేశాల ప్రకారము ఈ సంస్థలో ఇంప్లిమెంట్ చేసేదానికి పనిచేస్తామని చెప్పి తెలుపుకుంటూ, ఒక 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు ఈ కొత్తగా ఎలెక్ట్ అయిన 20 మంది చైర్మన్ని సీఎంఓకి పిలవటం జరిగింది. మా అందరికీ దిశానిర్దేశం చేశారు. ఒక్కొక్క కార్పొరేషన్లో ఏమేమి చేయాలా అని చెప్పి ఒక టార్గెట్స్ కూడా ఫిక్స్ చేయటం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యమంత్రి గారికి ఛాలెంజింగ్గా చేయాలా అనేది ఏమనుకున్నారంటే, ఈ 5 ఇయర్స్లో 20 లక్షల ఉద్యోగాలు ఆంధ్ర రాష్ట్రంలో మనం కల్పియాలా అని చెప్పి ఒక సంకల్పంతో ఉండారు. ఆ సంకల్పముతో పనిచేసేదానికి మా సంస్థ సిడాప్ సంస్థ ఒక ముఖ్య భాగము అని చెప్పి వారు చెప్పడం జరిగింది. సో అనేక టార్గెట్స్ కూడా ఇచ్చి ఈ డైరెక్షన్లో పనిచేయండి అని చెప్పి కొంచెం గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మా అందరి మీద ఒక బాధ్యత ఉంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి ఉండే ఈ టార్గెట్ ఫుల్ఫిల్ చేసే దాంతో మా వంతు మేము కృషి పెడతాము అని చెప్పి, సక్సెస్ఫుల్గా చేస్తాము అని చెప్పి మేము భావిస్తున్నాము. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి రౌడీల రాజ్యం నడుస్తుందని, కూటమి ఎమ్మెల్యేల అరాచకాలు పరాకాష్ఠకి చేరాయని సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు విమర్శించారు. ఈ మేరకు ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. చంద్రబాబు అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఈ సందర్భంగా మల్లాద్ విష్ణు ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ప్రజా సమస్యలు పక్కదారి పట్టిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ దుర్బుద్ధితో రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడుపుతున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పింది అక్షర సత్యమని మల్లాద్ విష్ణు అన్నారు. ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఇందుకు అద్దం పడుతున్నాయన్నారు. ప్రతి అంశాన్ని గత ప్రభుత్వంతో ముడిపెడుతూ ప్రజలను గందరగోళపరుస్తున్నారని నిప్పులు చెరిగారు. తిరుమల లడ్డూ ప్రసాదం వ్యవహారంలో దర్యాప్తునకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బాబు బి టీం అని మల్లాద్ విష్ణు విమర్శించారు. ఇదంతా గత ప్రభుత్వాన్ని దోషిగా నిలిపే ప్రయత్నమని అభిప్రాయపడ్డారు. నెయ్యి ట్యాంకర్లు ఎప్పుడు వచ్చాయి, ఎప్పుడు వెనక్కి పంపారో తేదీలతో సహా ప్రజలకు వైఎస్ జగన్ వివరించడం జరిగిందన్నారు. కల్తీ జరగలేదని ఈవో స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు. తప్పు జరిగిందని ప్రభుత్వం భావిస్తే సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు ఆడుతున్న డ్రామాలను మేధావులు, విద్యావేత్తలు ఈ పాటికే గ్రహించారని చెప్పారు. న్యాయ వ్యవస్థపై తమకి అంచల విశ్వాసం ఉందని, అందుకే సుప్రీంకోర్టుని ఆశ్రయించినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలందరూ రౌడీలేనని, రాష్ట్రంలో నడుస్తుంది ముమ్మాటికి రౌడీ రాజ్యమేనని మల్లాద్ విష్ణు అభిప్రాయపడ్డారు. పోలీసులు కూడా వీరికి వత్తాసు పలకటం బాధాకరమన్నారు. ఈ క్రమంలో బాధితులకు ఎక్కడా న్యాయం జరగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తిరువూరు ఎమ్మెల్యే అరాచకాలే ఇందుకు నిదర్శనమన్నారు. మెడికల్ కాలేజ్ హెచ్ఓడిపై కాకినాడ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దాడి చేసి బూతులు తిడుతుంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇందుకు జనసేన అధినేత ఖచ్చితంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే అంబేద్కర్ బ్యానర్ ని కాలుతో తొక్కి అవమానిస్తే మరో ఎమ్మెల్యే తనకు రెడ్ బుక్ ఉందంటూ ప్రజలను భయపెడుతున్నారని ధ్వజమెత్తారు. గుంటూరులో ఓ ప్రజాప్రతినిధి భర్త ల్యాండ్ రిజిస్ట్రేషన్ విషయంలో చేసిన దౌర్జన్యాన్ని పత్రికల్లో చూశామన్నారు. అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నియంతృత్వంలో ఉన్నామా? చివరకు ప్రశ్నించిన విలేకరులపై దాడులు, కిడ్నాప్లు చేస్తున్నారని ఆగ్రహించారు. ఈ ప్రభుత్వం పోలీసులను సైతం బెదిరిస్తుందని, తాడిపత్రిలో ఓ సీఐ ఇంటి ముందు ధర్నా చేయటం ఇందుకు నిదర్శనమన్నారు. చంద్రబాబు పాలనలో మంత్రులు సైతం అదే
అదే తీరున వ్యవహరిస్తున్నారని, కాపు సామాజిక వర్గానికి చెందిన యువతను కార్మిక శాఖ మంత్రి కక్షతో పోలీస్ స్టేషన్లో పెట్టించి కొట్టించిన ఘటన బాధించిందన్నారు. అధికారులకు సైతం ఈ ప్రభుత్వంలో రక్షణ కరువైందని, నంద్యాల మున్సిపల్ కమిషనర్పై సాక్షాత్తు ఆ జిల్లా మంత్రినే దౌర్జన్యం చేయటం బాధాకరమన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ఎన్యూమరేషన్ జరగలేదని, రోడ్డెక్కిన బాధితులపై ఈ ప్రభుత్వం లాఠీచార్జ్ చేయించడం బాధాకరమని మల్లాద్ విష్ణు అన్నారు. సింగ్ నగర్ లో వరద బాధితులను స్తంభానికి కట్టేసి కొట్టారని, పైగా మక్కలు విరక్కొడతామని బెదిరించడం హేయమన్నారు. టీడీపీ అనుకూల పత్రికల్లోనే ఈ వార్తలు వచ్చాయన్నారు. ప్రజలందరూ ఈ ప్రభుత్వంపై తీవ్ర అసహనంతో ఉన్నారని, వారంతా మీ మక్కలు విరిచి ఎమ్మెల్యేల గర్వాన్ని అరిచే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని హెచ్చరించారు. చెప్పినటువంటి వాగ్దానాలు ఏంటి, అదేమీ చూడకుండా రాజకీయాలతోనే కాలక్షేపం చేస్తూ ప్రజల సమస్యలు, ప్రజల ఇబ్బందులు గాలికి వదిలేసి ప్రభుత్వమే సాక్షాత్తు అరాచకాలకి పాల్పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొంది. నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు రాజకీయ దుర్బుద్ధితో ఈ రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడుస్తుంది అని చెప్పని ఏదైతే ఆయన చెప్పారో దానికి అనుగుణంగా ఈ రాష్ట్రంలో పరిస్థితులన్నీ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డూ ప్రసాదాన్ని రాజకీయాలకి ఉపయోగించుకోవడమే కాదు, గత ప్రభుత్వం మీద, గత ప్రభుత్వ పరిపాలన మీద దానికి లింకప్ చేసి దాంట్లో జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పని ఒక లేనిపోయినటువంటి అభాండాన్ని గత ప్రభుత్వం మీద వేసి ప్రజల్ని గందరగోళపరిచే విధంగా తిరుమల శ్రీవారి యొక్క భక్తుల్ని ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశంలో కాదు, యావత్ ప్రపంచంలో అందరినీ కూడా సంబరం ఆశ్చర్యాలకి గురి చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2-3 సార్లు చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు ఏ ట్యాంకర్లు కొండకొచ్చాయి, ఎప్పుడు తిప్పి పంపారు, ఎప్పుడు ల్యాబులకి పంపారు, ఎప్పుడు గుజరాత్లో ఉన్నటువంటి ల్యాబులకి పంపారు అని క్షుణ్ణంగా విశదీకరించి డేట్ల వైజ్గా చెప్పడం జరిగింది. డేట్ల వైజ్గానే చెప్పడం కాదు, ఈఓ గారు అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి మాటలు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు ఈ ప్రజలకి అర్థమయ్యే విధంగా ఇది రాజకీయ కుతంత్రంతో, రాజకీయ కుట్రతో చేసినటువంటి పనిగా ప్రజలకి సవివరంగా వివరించడం జరిగింది. ఎందుకంటున్నామంటే ఈ రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తూ రౌడీ ఎమ్మెల్యేలు తయారయ్యారు. ఎమ్మెల్యేలు అంటే ఎలా ఉండాలి? ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉండాలి. ఎమ్మెల్యేలు అంటే ఎలా ఉండాలి? ప్రజలకి ఎక్కడ సమస్య వస్తే ఆ సమస్య పరిష్కరించే విధంగా ఉండాలి. కూటమి ప్రభుత్వంలో ఏర్పడినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా రౌడీ ఎమ్మెల్యేలా తయారైపోయారు. రౌడీ రాజ్యాన్ని తలపించే విధంగా చేస్తూ ఉన్నారు. పోలీసులు దీనికి ఒత్తాసు పలుకుతున్నారు. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 37వ రోజు ప్రజా దర్బార్కు విన్నపాలు వెల్లువెత్తాయి. ఉండవల్లిలోని నివాసంలో ప్రజా దర్బార్కు ఉదయం నుంచే ప్రజలు బారులు తీరారు. మంత్రి నారా లోకేష్ ను స్వయంగా కలిసి తమ సమస్యలను విన్నవించారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆయన సమస్యలను సంబంధిత శాఖలకు పంపి చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.
తిరువూరు శాసనసభ్యులు కొలికిపూడి శ్రీనివాస్ పై తిరువూరు వైసీపీ ఇన్ఛార్జ్ నల్లగుట్ల స్వామిదాస్ మండిపడ్డారు. అధికారంలోకి రాగానే తన మన తేడా లేకుండా వ్యవహరిస్తూ అందరి చేత చీ అనిపించుకుంటున్నాడని విమర్శించారు. కొలికిపూడి లాంటి వ్యక్తిని గెలిపించుకోవటం మేము చేసిన తప్పని అక్కడి ప్రజలు భావిస్తున్నట్లు చెప్పారు. జర్నలిస్టులు, రాజకీయ నేతలు, సాధారణ ప్రజలు ఎవరి వద్దనైనా సరే కొలికిపూడి ప్రవర్తన మారటం లేదన్నారు. ఈరోజు మేమందరం ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి నాయకులంతా కూడా ఏకగ్రీవంగా దేవినేని అవినాష్ గారిని జగన్మోహన్ రెడ్డి గారికి మాకు అధ్యక్షుడిగా నియమించమని తెలియజేసే సందర్భంలో వారు దేవినేని అవినాష్ గారిని నియమించడం జరిగింది. అవినాష్ గారికి అభినందనలు తెలియజేస్తూ వారి సారథ్యంలో మేమంతా కలెక్టివ్గా ఉమ్మడిగా ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే తప్పుడు విధానాలు ఉన్నాయో, అప్రజాస్వామిక చర్యలు ఉన్నాయో వాటన్నిటిని ఎదుర్కొని పోరాటం చేయాలని ఈరోజు నిర్ణయించుకోవటం జరిగింది. ఆ విధంగా ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు ఒక తిరువూరు నియోజకవర్గాన్ని చూస్తే వీరి పరిపాలన ఎట్లా ఉంది, వీరి ప్రజాప్రతినిధులు ఏ విధంగా ఉన్నారనేది మీ యొక్క పత్రికా ప్రతినిధులకు కానీ ఇక్కడ ప్రజానీకానికి కానీ కృష్ణా జిల్లా కాదు ఎంటైర్ స్టేట్లోనే మా తిరువూరు మారిమోగిపోతూ ఉంది. ఈరోజు కూడా మహిళలు ధర్నా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ధర్నా జరుగుతూ ఉంది. పత్రికా ప్రతినిధులు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేటటువంటి దీనిలో ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ అని పిలువబడే పత్రికా ప్రతినిధుల్ని వారి మీద ఏదైతే వాస్తవాలు అక్కడ జరిగేటటువంటి ఏదైతే అనాథరైజ్డ్ క్వారీయింగ్ పర్మిషన్లు లేకోకుండా ఏ విధమైనటువంటి మరి ప్రభుత్వం నుంచి ప్రభుత్వంకి మరి తెలుసో తెలియదో కానీ అనాథరైజ్డ్గా క్వారీయింగ్ జరుగుతుంటే ఈ పత్రికలు ఎత్తి చూపే దానికి కోపగించుకొని చాలా అల్లరి సృష్టిత్వే కాకుండా ఏదైతే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ రాగద్వేషాలకు అతీతంగా నేను శాసనసభ్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తానని మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న హైయెస్ట్ లా మేకింగ్ బాడీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో చట్టసభ శాసనసభలో ప్రమాణం చేసి ఈరోజు ఆ లాంగ్వేజ్ మీరు చూస్తే ఆనా కొడుకులు ఈనా కొడుకులు వాళ్ళ ఇంటికి వెళ్ళి బట్టలు ఓడదీసి కొడతాడంట పత్రికా ప్రతినిధుల మీద. ఆ విధమైన భాష. మరి మహిళలు ఈరోజు ధర్నా చేస్తూ ఉన్నారు. అసభ్య పదజాలంతో మాకు మెసేజ్లు పెట్టడం, వాట్సాప్ కాల్స్ మధ్యరేతుల్లో చేయటం ఈ విధంగా చేస్తున్నారు. మరి ఇది ఇట్లా జరుగుతూ ఉందని అదేవిధంగా మీకు అర్థమైపోతుంది. ఈరోజు కొండపరవ కానీ లేకుంటే గొల్లమందల రెవెన్యూ కానీ ఈ అనాథరైజ్డ్ క్వారీయింగ్ అనేది వాస్తవమే. పత్రికా ప్రతినిధులు వాస్తవే తెలియజేశారు. ఇదేం అబద్ధమైనటువంటి విషయం కాదు. సత్యం సుందరం చిత్రాన్ని విశ్వనాథ్ నిర్మించిన చిత్రాలతో పోల్చుకోవచ్చునని ప్రముఖ హీరో కార్తీ అన్నారు. భావమరుదుల సాన్నిహిత్యాన్ని ఈ చిత్రం ద్వారా చూపించామని తెలిపారు. తాను నటించిన చిత్రాన్ని విజయవంతం చేసినందుకు తెలుగు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. నగరంలో సత్యం సుందరం చిత్ర బృందం సందడి చేసింది. సత్యం సుందరం చిత్ర విజయోత్సవ వేడుకల్లో భాగంగా చిత్ర యూనిట్ విజయవాడలోని ఓ ప్రముఖ హోటల్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు కార్తీక్ మాట్లాడుతూ మూవీని బ్లాక్ బస్టర్ చేసినందుకు తెలుగు ప్రజానీకానికి ధన్యవాదాలు తెలిపారు. విజయవాడ రావడంతోనే అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. 2018లో విజయవాడకి వచ్చాను. మరలా సత్యం సుందరం మూవీ సక్సెస్ మీట్ కి వచ్చానని చెప్పారు. ఈ చిత్రాన్ని తన అన్న సూర్య, వదిన జ్యోతిక నిర్మించడం చాలా సంతోషంగా ఉందన్నారు. వారు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని, ఈ చిత్రంలో సీనియర్ నటుడు అరవింద్ స్వామితో కలిసి నటించిన చాలా సంతోషంగా ఉందన్నారు. మంచి కథ దొరికితే తెలుగు చిత్రంలో ఖచ్చితంగా నటిస్తానని అన్నారు. ఈ చిత్రం విశ్వనాథ్ నిర్మించిన చిత్రాలతో పోల్చుకోవచ్చని చెప్పారు. భావమరుదుల సన్నిహిత్యాన్ని ఈ చిత్రం ద్వారా చూపించామన్నారు.
ఖాకీ 2, సర్దార్ 2 వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయని, యుగానికొక్కడు పార్ట్ 2 దర్శకుడు ఒప్పుకుంటే ఖచ్చితంగా చేస్తానని చెప్పారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఈ చిత్రాన్ని డబ్బింగ్ చేశామన్నారు. గుంటూరు, విజయవాడ, అమరావతి చుట్టుపక్కల పరిసరాల ప్రాంతాల్లో ఉన్న ఊర్లన్నీ ఈ చిత్రంలో చూపించామని చెప్పారు. అనంతరం చిత్ర దర్శకుడు సి. ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ అందమైన దృశ్య కావ్యం సత్యం సుందరమని అన్నారు. ఈ చిత్రంలో హీరో కార్తీ, నటుడు అరవింద్ స్వామి తమ పాత్రలకు జీవం పోశారని పేర్కొన్నారు. థియేటర్స్ లో ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులకు ఒక మధురానుభూతి కలుగుతుందని తెలియజేశారు. సత్యం సుందరం చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. 2018లో విజయవాడకు వచ్చాం. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు సత్యం సుందరం సినిమాకి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ నేను అనింది, ఎందుకు రిలీజ్ చేస్తున్నారు తెలుగులో, ఇలాంటి సినిమా చూస్తారా, ఫైట్ లేదు, సాంగ్స్ లేదు, డ్యాన్స్ లేదు అని చెప్పాను. అప్పుడు నో దిస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ సినిమా, దీని ముందు తెలుగులో కె. విశ్వనాథ్ గారు చేసిన సినిమా లాగా ఉంది అని చెప్పారు. సో అలాగే ఇప్పుడు థియేటర్లో సింపుల్ మూమెంట్స్, ఎంత పెద్ద మాస్ మూమెంట్స్ ఏం లేదు, బట్ సింపుల్ లైఫ్లో నుంచి బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ గురించి మూమెంట్స్, అన్కండిషనల్ లవ్ గురించి మూమెంట్స్ వస్తున్నప్పుడు యూనో పీపుల్ ఆర్ ఎంజాయింగ్. డెఫినెట్గా అబౌవ్ 30కి నచ్చుతుందని నాకు నమ్మకం ఉంది, బట్ బిలో 30 కూడా నచ్చుతుంది. దే ఆర్ గోయింగ్ అండ్ వాచింగ్ ద ఫిల్మ్ అండ్ సేయింగ్ నెక్స్ట్ మా అమ్మ తీసుకెళ్ళిపోతున్నాను సినిమాకి అని చెప్తున్నారు. చాలా రోజుల తర్వాత ఇలాంటి సినిమా చూస్తున్నాను అని చెప్తున్నారు. ప్రెస్ వాళ్ళు హైదరాబాద్లో 15 years తర్వాత ఇలాంటి సినిమా చూస్తున్నాను అని చెప్తున్నారు. సో ఆ స్క్రిప్ట్ మా డైరెక్టర్ ఇచ్చినప్పుడు నాకు అంత ఆనందం వచ్చింది. అలాంటి ఒక ఫీలింగ్ మీకు కూడా రావాలని ఈ సినిమా ఒప్పుకుంటూ నేను చేశాను. సో ఈరోజు అందరూ సినిమా గురించి మాట్లాడుతున్నారు, ఆర్టికల్స్ రాస్తున్నారు. కాబట్టి ఐ థింక్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ టు రాకీ. ఐ థింక్ ఆ తెలుగు వర్షన్ చాలా బాగా చేశారు. డైలాగ్స్ బ్యూటిఫుల్గా ఈ అడాప్టెడ్ టు దిస్. అండ్ ఆ స్క్రిప్ట్ ఇప్పుడు కథ గుంటూరులో జరుగుతుంది కాబట్టి ఐ థింక్ ఎవ్రీబడి ఈజ్ కనెక్టింగ్. ఒక చిన్న పల్లెటూరుకి వెళ్ళడం అనేది ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ అందరికీ. నాకు కూడా అది సమ్మర్ హాలిడేస్లో అలాగే జరిగింది. సో I personally connected and everybody is personally connecting. See, I always had confidence in the the way audience will receive it. I never had any doubt, because if it can engage me, it can engage the audience. సో చాలా గ్యాప్ తర్వాత 96 తర్వాత మూవీ తర్వాత చాలా గ్యాప్ తర్వాత సత్యం సుందరం తీశారు. సో ఇంత గ్యాప్ తీసుకొని కార్తీ గారితో మూవీ చేయాలని ఎందుకు అనిపించింది? See, I had no other option. If Karthi sir didn't agree to this script, then I would have gone for some other script. I wouldn't have done this. So I didn't have any option for Karthi sir and Arvind sir. It was fixed. ఫస్ట్ నేను తమిళ్లోనే చూసినప్పుడు అక్కడ తంజావూరు గుడి ఉంది. సో ఆ గుడికి తగ్గట్టు ఒక అట్మాస్ఫియర్ పట్టాలి. అక్కడ ఒక రైల్వే స్టేషన్ ఉంది. సో ఇవన్నిటినీ ఒక క్యారెక్టర్గా పరిగణించి మనం ఒక జాగ్రఫీని డిసైడ్ చేస్తాం సార్. ఇప్పుడు ఇందులో గుంటూరు ప్రాంతంలో జరిగినట్టు గుంటూరు జంక్షన్ ఉంది కాబట్టి అక్కడ రైల్వే స్టేషన్, అక్కడి నుంచి అమరావతి దగ్గర కాబట్టి సో అక్కడ ఆ శివుడి గుడి ఏమో దానికి ఆపాదిస్తూ దాని తగ్గట్టు ఆయన బస్సులో ట్రావెల్ చేస్తూ వెళ్తారు. మీరు చూస్తే కనుక మొత్తం అన్ని పేర్లు గుంటూరు, విజయవాడ, కృష్ణా జిల్లా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు సంబంధించిన పేర్లన్నీ వాడడం జరిగింది. దానివల్ల ఏమవుతుంది, మనం తెలియకుండానే ఒక తెలుగు సినిమా చూస్తున్నాం అన్న ఫీలింగ్ ఫస్ట్ వచ్చేస్తుంది. ఆ మాండలికం ఎలాగో అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతుంటారు కాబట్టి మనకి ఒక పరిపూర్ణమైన తెలుగు సినిమాగా దీన్ని ప్రజెంట్ చేయాలని నా కోరిక. అందులో సినిమా థియేటర్లో కూడా మనకి నాకు చాలా ఇష్టమైన చిరంజీవి గారి సినిమానే పెట్టాను. అందులో గతంలో దేవాదాయ శాఖ మంత్రిగా వ్యవహరించిన వెల్లంపల్లి శ్రీనివాస్ అవినీతిపై సిట్ విచారణ చేయాలని జనసేన నేత బాడిత శంకర్ కోరారు. ఈ మేరకు సిట్ అధికారులను కలిసి వినతి పత్రం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత వెల్లంపల్లికి లేదన్నారు. భవానీపురంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నేత బాడిత శంకర్ మాట్లాడుతూ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ 100 రోజుల పాలన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. వరదల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చూపిన చొరవ ఎవరూ చూపలేదన్నారు. ఒక్క రూపాయి కూడా సాయం చేయని మీకు తమ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు దుర్గగుడిలో ఎంత అవినీతికి పాల్పడ్డారో తమ దగ్గర ఆధారాలున్నాయన్నారు. లడ్డూ కల్తీ జరగలేదని వెల్లంపల్లి చెప్పడం హాస్యాస్పదమన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు టీటీడీ టికెట్లు అమ్ముకున్నారని అన్నారు. అర్హత లేని వారిని దుర్గగుడి ఈవో చేసి అడ్డగోలు దోపిడీ చేశారన్నారు. వెల్లంపల్లిని దొంగ అని గతంలో పోతిన మహేష్ విమర్శించిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. హిందూ ధర్మానికి వెల్లంపల్లి శ్రీనివాస్ అపచారం చేశారని వ్యాఖ్యానించారు. పోతిన మహేష్ కు మతి భ్రమించిందని దీక్ష చేస్తున్నారు కాబట్టి పవన్ షూటింగ్లు చేయకూడదని అంటున్నారని, దీక్షలు తీసుకుంటే వారు వృత్తి చేయకూడదా అని ప్రశ్నించారు. గతంలో దసరా ఉత్సవాలకు నాసిరకం పనులు చేశారని ధ్వజమెత్తారు. నిన్నటి నుంచి
మన మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎక్కడికి పారిపోయాడో మరి 100 రోజులు తెలియదు, కానీ 100 రోజుల పరిపాలన గురించి మట్టుకి అసలు ఈ 100 రోజుల పరిపాలన ఉందా అనే విధంగా ఆయన వ్యంగ్యంగా మాట్లాడడం జరుగుతుంది. అలాగే ఇంకో వ్యక్తి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు అందరూ కూడా ఈ 100 రోజుల పరిపాలన గురించి, ఈ 100 రోజులు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? మీరు మాజీ మంత్రి, శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రులు అందరూ కూడా మేము ఏం చేశామో ప్రజలందరికీ తెలుసు. మీ ద్వారా మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా నిద్రాహారం లేకుండా ముఖ్యమంత్రి గారు ఆ వయసులో కూడా వారు చూపిన చొరవ ప్రతి కుటుంబాన్ని గుండు తరిగిపోయేలాగా ముఖ్యమంత్రి గారు మా దగ్గరికి వచ్చారని. మరి మీరు మీ ప్రతిపక్ష నాయకుడు జగన్ రెడ్డి గారు కనీసం బూట్లు తడవని నీళ్ళలోకి వెళ్ళి ఇదేం పరిపాలన, మీరు ముందు బాగుంటే ఈ వరద వచ్చేది కాదా అంటారు. మీరు ₹1 సాయం చేయకుండా పేద ప్రజలకు ఎవరికి కూడా మీరు విమర్శల అస్త్రాలు చేస్తున్నారు తప్పితే మీరు ఏదైనా అభివృద్ధి కార్యక్రమం మీద పోటీకి రండి, కానీ ఇలాగా పనికి మాలిన మాటల మట్టికి మాట్లాడబాకని వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి హెచ్చరిస్తున్నా. వరదల కారణంగా పాడైన ద్విచక్ర వాహనాలను నవ్యాంధ్ర 2 వీలర్స్ మెకానిక్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా రిపేర్ చేస్తూ తమ ఉదారతను చాటుకుంటున్నారు. గత 2 వారాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు. పైసా తీసుకోకుండా ఉచితంగా నాణ్యమైన సర్వీస్ అందించారని వాహన యజమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని పైపుల్ రోడ్ 4 రోడ్ల కూడలి ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద న్యూ నవ్యాంధ్ర 2 వీలర్స్ మెకానిక్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరద ముంపుకు గురైన ద్విచక్ర వాహనాలకు 2వ వారం కూడా ఉచిత సర్వీసింగ్ అందించారు. పూర్తిగా నీటిలో నానిపోయి పాడైపోయిన ద్విచక్ర వాహనాలకు కేవలం మానవత దృక్పథంతో ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలనే ఉద్దేశంతో ఉచిత సర్వీసింగ్ క్యాంప్ పెట్టినట్లు తెలిపారు. వరద ముంపుతో సర్వస్వం కోల్పోయిన బాధితులకు అండగా నిలబడేందుకు నవ్యాంధ్ర 2 వీలర్స్ మెకానిక్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ముందుకు వచ్చారని తెలిపారు. ప్రతి ఆదివారం 100 ద్విచక్ర వాహనాలకు ఉచితంగా రిపేర్ చేస్తున్నామని, వచ్చే వారం కూడా ఫ్రీ క్యాంప్ నిర్వహిస్తామని అసోసియేషన్ సభ్యులు తెలిపారు. న్యూ నవ్యాంధ్ర 2 వీలర్స్ మెకానిక్స్ అసోసియేషన్ వారు మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి మా వాహనాలను పైసా తీసుకోకుండా ఉచితంగా నాణ్యమైన సర్వీస్ అందించారని వాహన యజమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. న్యూ నవ్యాంధ్ర 2 వీలర్ హెల్పర్ అసోసియేషన్, నేను దాని ప్రెసిడెంట్ అండి. మా సెక్రటరీ సీన్ గారు ఇవాళ బోండమ్మ గారు మాకు ఎంతో హెల్ప్ చేసి ఇక్కడ టెంట్లు కానీ ఇంట్లు కానీ మాకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఫ్రీ సర్వీసింగ్ అని క్యాంప్ పెట్టాము. బళ్ళు ఫ్రీగా ఏ వచ్చినా సరే ఫ్రీ, స్పేర్స్ వాళ్ళు కొని తెచ్చుకోవాలండి. మేము 2 వారాల నుంచి కష్టపడి చేస్తున్నాం. స్టేట్ నుంచి 26 జిల్లాల నుంచి మా ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లు, కార్యవర్గ సభ్యులు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి భారీ ఎత్తున ఇవాళ లాస్ట్ రోజు అండి. వీళ్ళందరూ చాలా దూరాల నుంచి, కడప నుంచి, కర్నూలు నుంచి, అనంతపురం, ఇటు వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం, రాజమండ్రి, ఏలూరు మొత్తం ఊళ్ళ నుంచి వచ్చారు. వాళ్ళకి వచ్చిన వాళ్ళకి కూడా మా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మేము ఎప్పుడు వరద మునిగిపోయినా మేము ముందుంటామని మా నవ్యాంధ్ర 2 వీలర్ హెల్పర్ అసోసియేషన్ నుంచి మేము ముందుంటామని చెప్తున్నాం సార్. ధన్యవాదాలు చెప్తున్నాం సార్. అందరికీ నమస్కారం అండి. నేను న్యూ నవ్యాంధ్ర 2 వీలర్ హెల్పర్ అసోసియేషన్ సెక్రటరీని అండి. మేము ఇది 2వ వారం క్యాంపు పెట్టాము. మన సెంట్రల్ ఎమ్మెల్యే గారు బొండమ్మ గారు మాకు సహకారం అందించి మీరు చేయండి, మేము ఉంటామని చెప్పేసి చెప్పారు. అలాగే ఎంపీ గారు మన చిన్ని గారు కూడా మాకు ఫుల్ సహకారంతో అందిస్తున్నారు. అలాగే మా నవరం సెంటర్ నుంచి పోయిన వారం మెకానికల్ అందరం వచ్చి ఇక్కడ ఫ్రీ సర్వీస్ చేయడం జరిగింది. మా రాధాబాబు గారికి కూడా మేము పోయిన వారం పెట్టండి, మీ వెనక మేము ఉంటామని చెప్పేసి మా వంగవీటి రాధాబాబు గారు కూడా ఈ విధంగా తెలియజేయడం జరిగింది మాకు. ఆయన చెప్పిన మేడలో మేము వచ్చి ఈ ఫ్రీ క్యాంపు పోయిన వారం పెట్టాము. నా పేరు శ్రీనివాస్ చక్రవర్తి అండి. ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం ఉపాధ్యక్షుడిని, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షుడిని. అయితే
ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారి పిలుపు మేరకు, ఉమా గారి పిలుపు మేరకు ఈ సెంటర్లో జరిగే కార్యక్రమాల్లో చాలామంది ఆర్థికంగా అయితేనేమి, శారీరక పరంగా అయితేనేమి, శ్రమ రూపంలో అయితేనేమి, టెక్నికల్ రూపంలో అయితే ఎంతోమంది సహాయ సహకారాలు అందించారు వాళ్ళ పిలుపు మేరకు. శ్రామికుల 2 వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ మంగళగిరి అండి మాది. నేను మంగళగిరి ప్రెసిడెంట్ని, యూనియన్ ప్రెసిడెంట్ని. మేము విజయవాడ ప్రసాద్ మేస్త్రి గారు, అట్లాగే మా స్టేట్ ప్రెసిడెంట్ గారు దాయినేని ధర్మ గారు, అట్లాగే ఈ లోకల్లో ఉన్న కొంతమంది మెకానిక్ పెద్దలందరూ మమ్మల్ని ఇక్కడ ఈ జరిగిన వరద ప్రాంతంలో బళ్ళన్నీ ఆగిపోయినాయి కనుక మమ్మల్ని కూడా రమ్మని కోరడం జరిగింది. మా వంతుగా మేము ఆదివారం ఇక్కడ పనిచేయడానికి దరిదాపు మేము 20 మంది దాకా వచ్చామండి స్వచ్ఛందంగా. మా మెకానికల్ అందరూ వచ్చి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరీ, అట్లాగే గౌరవ అధ్యక్షులు కూడా వచ్చారు. కొంతమంది పెద్దలు అందరూ స్వచ్ఛందంగా వచ్చి ఈ పని చేద్దామని చెప్పేసి విజయవాడలో సంభవించిన వరద బీభత్సాన్ని జాతీయ విపత్తుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించి రాష్ట్రానికి నిధులు విడుదల చేయాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు కోరారు. విపత్తులో పారిశుద్ధ్య కార్మికులు చేసిన సేవ వెలకట్టలేనిదని అన్నారు. అజిత్ సింగ్ నగర్ వద్ద 58వ డివిజన్ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వరదల సమయంలో అలుపెరగకుండా శ్రమించిన నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులు దుస్తులు, చీరలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు, సిపిఐ నగర సంయుక్త కార్యదర్శి నక్కా వీరభద్రరావు, సిపిఐ నగర కార్యదర్శి వర్గ సభ్యులు భాస్కర్ రావు, పలువురు సిపిఐ నేతలు పాల్గొన్నారు. అనంతరం సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ నగరాన్ని వరదలు ముంచెత్తిన సమయంలో పారిశుద్ధ్య కార్మికులు సేవలు వెలకట్టలేమన్నారు. 32వ డివిజన్లో జల దిగ్బంధంలో చిక్కుకొని ప్రజలు అనేక కష్టాలు పడ్డారని, ఇళ్లలో సామాన్లు పూర్తిగా నీటిలో నానిపోయి లక్షల ఆస్తి నష్టం జరిగిందన్నారు. 30 కేంద్ర ప్రభుత్వం తక్షణమే బుడమేరు వరదను జాతీయ విపత్తుగా భావించి సాయం చేయాలని కోరారు. అనంతరం భాస్కర్ రావు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు సాయం చేయడానికి గర్వపడుతున్నానని తెలిపారు. ఇటీవల బుడమేరు ముంపుతోటి నగరంలో 32 డివిజన్స్ జల దిగ్బంధంలో ఇరుక్కున్నటువంటి పరిస్థితి మనందరికి కూడా తెలిసినటువంటిది. దానిలో భాగంగా సింగనగర్, పాయకాపురం, కండ్రిక ప్రాంతాలంతా కూడా సుమారు 5-6 అడుగుల మేరకు నీటి నిలిచిపోయి రోడ్డు మీద ఎవరూ కూడా రోడ్డు మీదకి రాలేనటువంటి పరిస్థితుల్లో తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లినటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజానికానికి అందరికి కూడా తెలుసు. ఇళ్లలో ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు ఏంటి, లేకపోతే మంచాలు కానీ, డ్రెస్సింగ్ టేబుల్స్ కానీ మొత్తం ఒక్కొక్క ఇంటిలో లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. స్కూటర్స్ పోయినాయి, కార్లు పోయినాయి. ఇటువంటి విపత్తుకరమైనటువంటి పరిస్థితిని జాతీయ విపత్తుగా భావించి కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి అధిక నిధులు సమకూర్చడం ద్వారా నష్టపోయినటువంటి వరద బాధితులకు అధిక నష్టాన్ని అందించేటటువంటి దానికోసం కేంద్ర ప్రభుత్వం వైపుగా సహాయం చేయాలని చెప్పి సిపిఐగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అందులో భాగంగానే ఈ రోజున ఇటువంటి విపత్తుకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలకి సేవలు అందించినటువంటి నగరపాలక సంస్థలని, పారిశుద్ధ్య కార్మికుల యొక్క సేవల్ని అభినందిస్తూ కేవలం కార్మికుల యొక్క హక్కుల కోసమే కాదు, కార్మికుల యొక్క శ్రేయస్సు కోసం కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆలోచిస్తుంది. ఈ రోజున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 58వ డివిజన్ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులకి మరి ఒక దుప్పటి, అలాగే ఒక చీర ఇస్తున్నాము. ఈ కార్యక్రమం వారికి చేయటానికి మేము గర్వపడుతున్నాం. ఎందుకంటే దాదాపుగా 4 రోజుల కిందట ఈ ప్రాంతం అంతా కానీ జలమయంతో వరదలు వచ్చి నిండిపోయింది. మరి కార్మికుల ఇళ్ళు కూడా నీళ్ళలో నిండిపోయినాయి, సామాన్లు తడిసిపోయినాయి, పాడైపోయినాయి. అయినప్పటికీ మనోసంకల్పంతో, దృఢ నిశ్చయంతో ప్రజలకు మనం సేవ చేయాలి, మన మున్సిపల్ కార్మికులుగా వాళ్ళకి సేవ చేయాలనే ఉద్దేశంతో నడుము కట్టి వాళ్ళ ఆరోగ్యాలను కూడా లెక్క చేయకుండా మరి వీధుల్లోకి వచ్చి మరి పారిశుద్ధ్యానికి మరి జీవం పోశారు. మరి ఎన్నో మంచాలు, ఎన్నో పరుపులు, ఎన్నో దివాన్ కాట్లు, ఎన్నో వస్తువులు రోడ్డు మీద పడేసి అన్నీ కూడా మరి చాకచక్యంగా ఆడవాళ్లే
మరి మంచాలు ఎత్తేసి ట్రాక్టర్ల మీద తీసుకుని మరి ఇవాళ సింగనగర్ ప్రాంతం మళ్ళా చక్క పరిశుభ్రంగా ఎంతో బ్రహ్మాండంగా ఉందంటే మరి పారిశుద్ధ్య కార్మికులే కారణం. సమాన పనికి సమాన వేతనం కింద 26,000 రూపాయలు ప్రతి కార్మికులకు చెల్లించాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికైనా కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాంట్రాక్ట్ కార్మికులు ఉద్యోగులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం కార్మిక చట్టాలు అమలు చేయాలని, కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్స్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చౌక్ లో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు మాట్లాడుతూ పరిశ్రమల్లోని కాంట్రాక్ట్ కార్మికులు కనీస వేతనాలు, పని గంటలు, సెలవులు వంటి ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అమలుకు నోచుకోకుండా యంత్రాలు పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ లాంటి చట్ట సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సెస్ కార్మికులు ఉద్యోగుల హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ నేడు సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా విజయవాడ ధర్నా చౌక్ లో నిరసన చేపట్టామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికైనా కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కె ఉమామహేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి సిఐటియు. దేశవ్యాప్తంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మికుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి పర్మనెంట్ ఉద్యోగుల సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది. కాంట్రాక్టు, క్యాజువల్, రకరకాల పేర్లు పెట్టి, డైలీ వేజ్ పేరు పెట్టి భర్తీ చేస్తూ ఉన్నారు. ఇటువంటి కాంట్రాక్ట్ కానీ, క్యాజువల్ కానీ, డైలీ వేజ్ కార్మికులకు ఏ రకమైనటువంటి భద్రత లేదు. ఈరోజు ప్రమాదాలు జరుగుతున్నాయి. వేలాది మంది ప్రమాదాల్లో చనిపోతున్నారు. ఆ కుటుంబాలను ఆదుకునేది లేదు. పరిశ్రమల యజమానుల మీద చర్యలు తీసుకోవట్లేదు. ప్రభుత్వ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది అవుట్సోర్సింగ్ కార్మికులకు కూడా చట్టపరంగా రావాల్సినటువంటి కనీస వేతనాలు కానీ, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు ఏ ఒక్కటి కూడా అమలు కావట్లేదు. మోడీ మాత్రం దేశమంతా ఒకటే చట్టం, దేశమంతా ఒకటే ఎన్నికలు, జమిలీ ఎన్నికలు అని చెప్తున్నాడు. మరి దేశవ్యాప్తంగా పరిశ్రమల్లో పనిచేసేవాళ్ళు కానీ, ప్రభుత్వ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి రకరకాల పేర్లతో ఉన్నటువంటి కార్మికులందరికీ ఒకే జీతం, ఒకే రకమైనటువంటి విధానాలు ఎందుకు అమలు చేయరని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మోడీ ప్రభుత్వం కనుక ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణ ఆపకుండా కాంట్రాక్టు, క్యాజువల్, డైలీ వేజు, అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయకుండా ఇట్లాగే తాత్సారం చేస్తే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మొత్తం దేశవ్యాప్తంగా కార్మిక వర్గాన్ని కూడగట్టి నిరవధిక సమ్మెకి వెళ్ళటానికి కూడా కార్మిక సంఘాలను కూడగడతామని ఈ రకంగా ప్రభుత్వం దిగి రావాలి. లేని పక్షంలో రాబోయే పరిణామాలు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, అట్లాగే ఇక్కడ చంద్రబాబు గారు కూడా ప్రపంచ బ్యాంకు వంతబాడి ప్రపంచ బ్యాంకు విధానాలు తెచ్చి ఉద్యోగులు, కార్మికుల మెడ మీద కత్తిపెట్టే విధానాలని పూనుకుంటే మాత్రం తప్పనిసరిగా కార్మిక వర్గం తిరగబడుద్దని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ భర్తీకి ప్రక్రియను తక్షణమే అమలు చేయాలని డివైఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. గత 2 ఏళ్ల క్రితం వచ్చిన 6,100 పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ పూర్తి చేయకపోవడం సిగ్గుచేటన్నారు. పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు తక్షణమే ఫిజికల్ ఈవెంట్స్, మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని, పెంచిన హోంగార్డ్ రిజర్వేషన్ తగ్గించి పాత పద్ధతిలోనే భర్తీ చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరుతూ డివైఎఫ్ ఆధ్వర్యంలో పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు ధర్నా చౌక్ లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అభ్యర్థులు డివైఎఫ్ నాయకులు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ చేపడతామని, మంత్రి లోకేష్ ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు. కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగుల భర్తీకి ఉన్న అడ్డంకులను తొలగించాలన్నారు. ఇప్పటికే ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించి మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. 2018 తర్వాత ఎక్కడా కూడా పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో డివైఎఫ్ఐ ఆస్పిరెంట్లను కలుపుకొని పెద్ద ఎత్తున చేసినటువంటి పోరాట ఫలితంగా ఆ రోజున పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆ రోజు పోరాటాలు చేస్తే కానీ నోటిఫికేషన్ ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున మళ్ళీ పోరాటాలు చేస్తే తప్ప ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వాలు మారినా నిరుద్యోగుల యొక్క సమస్యలు మాత్రం పరిష్కారం కావట్లేదు అనేటువంటిది ఈరోజు గమనిస్తూ ఉన్నాం. ఎక్కడా కూడా నిరుద్యోగులకి న్యాయం చేస్తామని చెప్పినటువంటి పాత ప్రభుత్వాలు అవ్వచ్చు, ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వాలు అవ్వచ్చు, ఎక్కడా నిరుద్యోగులకు సంబంధించినటువంటి ప్రకటనలు ఎక్కడా చేయట్లేదు. ఈ రోజున దగ్గరగా 95,000 మంది కానిస్టేబుల్ అభ్యర్థులు, ప్రిలిమ్స్ రాసినటువంటి అభ్యర్థులు, అర్హత పొందినటువంటి అభ్యర్థులు
అభ్యర్థులకి ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించకుండా అటు కోర్టు కేసులకు వాటిని పరిష్కరించకుండా జాప్యం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు వేల మంది నిరుద్యోగుల యొక్క వయసు పరిమితి తగ్గిపోతూ ఉంది. వాళ్ళ యొక్క దేహదారుఢ్యాలు వాళ్ళ యొక్క ఫిట్నెస్ని కోల్పోతూ ఉన్నారు. ఇంకా కూడా మీరు జాప్యం చేస్తూ రావాల్సినటువంటి ఆ ఉద్యోగాలను ఇవ్వకుండా ఈ రకమైనటువంటి జాప్యం జరుగుతూ ఉన్నా కూడా నిమ్మక నీరెత్తినట్టు ఉన్నటువంటి ప్రభుత్వం దీన్ని పునరాలోచించుకోవాలి. పెద్ద పెద్ద మహాసభల్లోనో బహిరంగ సభల్లోనో మీరు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడికి పోయాయనేటువంటిది కూడా మీరు ఆలోచించుకోవాలి. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా లోకేష్ గారిని ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా వెంటనే తక్షణమే ఈ ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించే విధంగా అదేవిధంగా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి హోంగార్డుల రిజర్వేషన్కి సంబంధించి సమస్యను పరిష్కరించండి. పాత పద్ధతిలోనే హోంగార్డులకి రిజర్వేషన్ని కల్పించాలి. అభ్యర్థులకి న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డివైఎఫ్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో 95,000 మంది వాళ్ళ కుటుంబాలతో సహా రోడ్డు ఎక్కాల్సినటువంటి పరిస్థితి మీరు సృష్టించడానికి మీరే కారకులు అవుతారనేది కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ త్వరితగతిన ఈ రిక్రూట్మెంట్ ప్రోగ్రాన్ని ఖచ్చితంగా వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి అభ్యర్థులకి న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు పూజ. గత ప్రభుత్వంలో హోంగార్డుల రిజర్వేషన్లు పెంచడం జరిగింది. అది త్వరగా తగ్గించి ఈ ప్రభుత్వం ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించి మెయిన్స్ కూడా త్వరగా కండక్ట్ చేయాలని కోరుకుంటున్నాం. భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 14-15 తేదీల్లో విజయవాడ నగరంలో జరిగే జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని యుఎస్ఎఫ్ఐ జాతీయ కన్వీనర్ మాధం తిరుపతి పిలుపునిచ్చారు. ఉద్యమాల పురిటిగడ్డ అయిన ఎన్టీఆర్ జిల్లాలో తొలిసారిగా జరిగే భారత ఐక్య విద్యార్థి సమైక్య జాతీయ మహాసభలను విజయవంతం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల విద్య ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తుందన్నారు. విద్యా హక్కు చట్టాన్ని బలోపేతం చేయాలని, ప్రభుత్వ రంగ విద్యా సంస్థలను కాపాడుకోవాలన్నారు. నూతన విద్యా విధానం మన రాష్ట్రంలో కూడా అమలు కావటం దుర్మార్గమన్నారు. తక్షణమే నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మీడియా పెద్దలకు నమస్కారం. ఈరోజు నా పేరు తిరుపతి, యుఎస్ఎఫ్ఐ జాతీయ కన్వీనరు. ఈరోజు భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యుఎస్ఎఫ్ఐ జాతీయ మొదటి మహాసభలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. ఈ మహాసభలలో విద్యారంగం మీద స్వాతంత్ర ఉద్యమ కాలం నుండి నేటి వరకు అంటే గోపాలకృష్ణ గోఖలే 1910 నుండి నేడు 2025 వరకు విద్యారంగంలో వస్తున్న సంస్కరణల మీద ఏ ప్రభుత్వం ఎలాంటి విధానం అవలంబించింది, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏ విధానం అవలంబిస్తుందో ఆ విధానాల పట్ల సమగ్రంగా చర్చించి సలహా సూచనలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాల కేంద్ర ప్రభుత్వాలు చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా నేడు అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఎన్ఈపీ పేరుతోటి ఇలా రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక సూత్రాలైనటువంటి ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యను కేంద్రీకృతం చేసి ఇవాళ స్థానికత అనే పేరు మర్చిపోయి విద్యను వారి చేతిలోకి తీసి కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే కుట్రను చేస్తూ ఉన్నది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాను. దాంతోపాటుగా ఇవాళ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని పాఠాంశాలను జొప్పించడం కోసం ఇవాళ రాజస్థాన్లో కావచ్చు, బీహార్లో కావచ్చు, ఉత్తరప్రదేశ్లో కావచ్చు ఇవాళ వికసిత భారత్ అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు నినాదం ఇస్తున్నాడు. కానీ నిన్నటికి నిన్న ఆగ్రాలో 2వ తరగతి విద్యార్థిని బలిస్తే ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి అవుతుందని చెప్పేసి ఇచ్చిండు. కాబట్టి ప్రభుత్వానికి మా సూటి ప్రశ్న ఏంటంటే వికసిత భారత్ అంటే ఇలా పాఠశాలల్లో అత్యాచారాలా, పాఠశాలలో ఆత్మహత్యలా అని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను. డాక్టర్ కొల్లా రాజమోహన్, ఈ నల్లమడ రైతు సంఘంలో పనిచేస్తున్నాను. ఈ రోజున మొత్తం దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వ్యవసాయం మూలన పడిపోయింది, అట్లనే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మూలన పడిపోయింది. దేశ ఆర్థిక వ్యవస్థ చాలా గందరగోళంగా ఉంది. మత విశ్వాసాల మీద జనంతో ప్రభుత్వాలు నాయకులు ఆడుకుంటున్నారు. దీన్ని వ్యతిరేకించవలసినటువంటి, దీన్ని సరైనటువంటి దారిలో పెట్టగలిగినటువంటి శక్తి ఎవరికి ఉందంటే అది విద్యార్థులకు మాత్రమే ఉంది. ఎందుకని చెబుతున్నామంటే భారత స్వాతంత్ర ఉద్యమంలో ముందు ఉన్నటువంటిది, ఆ రోజున స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపినటువంటిది బెనారస్ యూనివర్సిటీలో చదివిన వాళ్ళు కానీ, ఏసీ కాలేజీలో చదివినటువంటి వాళ్ళు కానీ, గుంటూరు, విజయవాడ ఇక్కడ చదివినటువంటి విద్యార్థులే తర్వాత అనేకమైనటువంటి ఉద్యమాలకి, అనేకమైనటువంటి పార్టీలకి నాయకత్వం వహించి భారత స్వాతంత్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. అట్లానే అనేక రైతాంగ పోరాటాలకి
నాయకత్వం వహించి భారతదేశంలో వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడినటువంటి వాళ్ళు ఎవరంటే విద్యార్థులే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంద్రకీలాద్రిపై నిర్వహించే దసరా ఉత్సవాలకు సీఎం చంద్రబాబుని ఆహ్వానించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. వేద ఆశీర్వచనాలు అందించి అమ్మవారి ప్రసాదం అందించిన ఆలయ అధికారులు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ సమక్షంలో సమావేశమైన జిల్లా వైసీపీ నేతలు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన అవినాష్. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న సినీ నటుడు హీరో కార్తీక్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు, సందడి చేసిన అభిమానులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.